అయితే నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? నాది 17. 17 సంవత్సరాలు. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇదే పెంపకం చేస్తావు? బడికి పోలేవా మరి? పోలే, 7వ తరగతి నుంచి ఇచ్చేసినాను. అచ్చా 7వ తరగతి నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంటే ఇక అంటే మీ నాన్నగిన మేపేవారా, నువ్వే స్టార్ట్ చేసినావు ఇది? నేనే స్టార్ట్ చేసినాను. ఎన్ని మేకలతో స్టార్ట్ చేసినావు మరి నువ్వు? నేను 5 మేకలతో స్టార్ట్ చేసినాను. అంటే 5 పెద్ద మేకలు తెచ్చినావు, అవి మళ్ళీ పిల్లలు ఇచ్చినాయి, ఇప్పుడు ఇన్ని గానమైనాయి. ఇప్పుడు ఎన్ని అయినాయి మరి? ఇప్పుడు 100 దాకా ఉంటాయి. ఇక 100 మొత్తం 100 దాకా ఉన్నాయి. 7 సంవత్సరాల్లో 100 చేసినావు. ఏమన్నా అమ్మినావు మధ్యలో? అమ్మినావు. ఎన్ని అమ్మి ఉంటావు మ్యాక్సిమం? ఒక 10-15 అమ్మిందంటే. అంటే సంవత్సరానికి 10-15 అమ్ముతావు మొత్తం? సంవత్సరానికి 10-15 అమ్ముకుంటా. అంటే నీ ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే 1-2 అమ్మేస్తావు, 1-2 అమ్మేస్తావు. పిల్లలు పాలు లేకుండా అమ్మేస్తాయి. అంటే ఇప్పుడు పాలు తగ్గగిన పడితే పిల్లలు అమ్మేస్తావు అనుకో. అచ్చా, ఇప్పుడైతే నీకు 100 దాకా అయినాయి మరి. అంటే 5 మేకలతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నీకు 100 దాకా మేకలు అయినాయి. అయితే ఇప్పుడు ఒక మేక ఎన్నిసార్లు ఇంత సంవత్సరానికి? మేక ఎన్నిసార్లు? 2 సార్లు ఇంతదా? ఒకసారి? 2 సార్లు. అంటే మొత్తం వచ్చేసి 14 2 సార్లు ఇంత సంవత్సరానికి. అయితే ఒకసారి ఇన్నినప్పుడు నీ మేకలు ఎన్ని పిల్లలు పెడతాయి? 2 పెడతాయి. అన్ని 2 పెడతాయి? ఏదైనా ఒకటి పెడతాయి? ఒకటి పెడతాయి, ఒకటి 3 పెడతాయి, ఒకటి 3 కూడా పెడుతుంది, ఒకటి 2 కూడా పెడుతుంది, ఒకటి కూడా పెడుతుంది. 3 తరాలు కూడా ఉంటాయి నీకు. అయితే ఇప్పుడు నీ దగ్గర 100 మేకలు ఉన్నాయన్నావు కదా, సంవత్సరానికి ఎన్ని పిల్లలు వస్తాయి సంవత్సరానికి నీకు? సంవత్సరానికి ఒక 200 లెక్క పిల్లలు వస్తాయి. 200 దాకా పిల్లలు వస్తాయి నీకు. అయితే నువ్వు అంతా మేపుకుంటావా, అమ్మేస్తావు? మేపుకుంటాయి అంతే. ఇక జీతాలు పెడితే అవుతుంది. ఇక అన్ని మేపుడు నీ ఒక్కడితో కాదు కాబట్టి ఇక మేపుతావు. మిగతా ఇక నీకు ఆర్థిక అవసరాల కోసం అమ్మేస్తావు. అయితే ఒక పిల్లని నువ్వు ఎన్ని నెలలు మేపిన తర్వాత అమ్మేస్తావు? నేను దానికి నెలలు అయితే అమ్మేస్తావా, లేకుంటే 15 నెలలు? పాలు ఇడ్సబెట్టిందంటే అమ్మేస్తావు. పాలు ఇడ్సబెట్టిందంటే అమ్మేస్తావు. అయితే ఇప్పుడు నువ్వు 7 నెలలు మేపిన అనుకో, ఒక పిల్ల ఎంత పోతుంది నీకు? నాకు ఒక పిల్ల 6 సాగు అంటే మీ దగ్గర సంత జరుగుతుంది. ఏ వారం జరుగుతుంది? అంటే అడవి ఉందా? అడవి లేదు, గుట్టనే. ఇప్పుడు ఎండాకాలం మరి మేత దొరుకుతుందా? ఏ చేనులో ఎవరన్నా ఇప్పుడు మక్కలకి అయిపోతే ఇంకా మక్కలలో దొరుకుతుంది అంటున్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఒక 3-4 లక్షలు వస్తుందా? ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ఎక్కడ వస్తుంది? చూడండి ఫ్రెండ్స్, మనకు 17 సంవత్సరాల ఒక చిన్న యువకుడు అన్నమాట. తన చిన్నతనం నుంచి మేకల పెంపకం స్టార్ట్ చేసి ఇప్పుడు లక్షల్లో ఆదాయం అయితే సంపాదిస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. కేవలం 5 మేకలతోనైతే స్టార్ట్ చేసి 5 మేకలతో స్టార్ట్ చేసి ఇప్పుడు 100 మేకలు అయితే చేసినా అని యువరైతే చెప్తా ఉన్నాడు. ప్రజెంట్ ఏంటంటే మనకు ఒక మేక వచ్చేసి 2-3 పిల్లలు ఇస్తాయి. అట్లా సంవత్సరానికి 200-300 పిల్లలు అయితే అమ్మి నేను ఇన్కమ్ సంపాదిస్తా అని చెప్తా ఉన్నాడు. సరాసరిగా 5-6 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తా అని ఈ యువరైతే చెప్తా ఉన్నాడు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఈ యువ రైతుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.